Namaste. Welcome to Team for Life Spaces Real Estate Guru, powered by Anvita Group, Vasavi Group, tsnews.tv, Reg TV, regnews.in. తెలంగాణ నిర్మాణ రంగంలో ప్రీ లాంచ్ల వల్ల జరుగుతున్న మోసాల్ని ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్ గురు వెలుగులోకి తెస్తున్న విషయం తెలిసిందే. ఊరు పేరు లేని బిల్డర్లు ఆరంభించే ప్రీ లాంచ్ల్లో ఫ్లాట్లు కొంటే మోసానికి గురవుతారని రియల్ ఎస్టేట్ గురు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది. ఇదే క్రమంలో హఫీజ్పేట సర్వే నెంబర్ 80లో బిల్డాక్స్ అనే సంస్థ ప్రీ లాంచ్లు చేస్తున్న విషయాన్ని ప్రప్రథమంగా రెజ్ న్యూస్ బయటపెట్టింది. ఆ తర్వాత ఈ స్కామ్ గురించి ఫిర్యాదు అందుకున్న టీఎస్ రెరా అథారిటీ క్షుణ్ణంగా విచారణ జరిపి బిల్డాక్స్ ప్రీ లాంచ్లు చేస్తున్న విషయాన్ని గుర్తించి ఆ సంస్థ మీద తాజాగా 3.96 కోట్ల జరిమానాను విధించింది. మొత్తానికి ప్రీ లాంచ్లు చేసే వారికి చంపపెట్టు లాంటి తీర్పునిచ్చిన టీఎస్ రెరా అథారిటీ భవిష్యత్తులోనూ ఇలాగే ప్రీ లాంచ్లపై ఉక్కుపాదం మోపాలని రియల్ ఎస్టేట్ గురు కోరుతోంది. మరి మీరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెరా అనుమతి గల ప్రాజెక్టుల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని సొంతింటి ఆనందాన్ని ఆస్వాదించాలనే మా కోరిక. మరి లేట్ చేయకుండా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు షోలోకి ఎంటర్ అయిపోదాం. యూడీఎస్ ప్రీ లాంచ్ స్కామ్లు తెలంగాణ నిర్మాణ రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని, ఇప్పటికైనా మనం మేల్కోకపోతే ఢిల్లీలోని నోయిడా, గుర్గావ్ తరహాలోని వందలాది ఔత్సాహిక ఇళ్ల కొనుగోలుదారులు దారుణ మోసానికి గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు. ఆయన రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యడ గారికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో క్రెడై బిల్డర్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను తూచా తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు. మరి ఆయనతో రియల్ ఎస్టేట్ గురు జరిపిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. పూర్తి ఇంటర్వ్యూ కోసం మీరు డిజిటల్ మీడియాలో రెజ్ టీవీలో చూడండి. నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా జరుగుతున్నాయి, ఓవరాల్గా మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయో ఎక్స్పర్ట్ అయిన ప్రేమ్ సాగర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి గమనిస్తే కనుక హైదరాబాద్లో కానీ తెలంగాణలో కొన్ని మేజర్ సిటీస్లో కానీ ఒక రకమైన ప్రీ లాంచెస్ ట్రెండ్ బాగా కనిపిస్తుంది. ప్రీ లాంచెస్ కానీ, యూడిఎస్ కానీ, లేకుంటే రెంటల్ స్కీమ్స్ కానీ, ఇట్లాంటి స్కీమ్స్ చాలా కనిపిస్తున్నాయి. దానివల్ల కొత్త కొత్త బిల్డర్స్ కూడా మార్కెట్లోకి వస్తున్నారు. సో ఆ ప్రీ లాంచెస్, ఈ యూడిఎస్ స్కీమ్స్ మార్కెట్ని మనకి బెనిఫిట్ చేస్తున్నాయా, నష్టపరుస్తున్నాయా? లేదండి, ప్రీ లాంచ్ సేల్స్ అనేది డెఫినెట్గా దాంతో నష్టపోయేవాడు హోమ్ బయర్, ఎండ్ యూజరే నష్టపోతాడు. అదొకటి మనం ఫస్ట్ మీరు చూడండి. మనం ఏం ఆలోచన చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఒక ప్రీ లాంచ్ సేల్ చేశాడు ఒక బిల్డర్ ఎవరన్నా, ఓకే సార్, అతను ఏమన్నా కొంత డబ్బు సంపాదిస్తున్నాడు కావచ్చు. ఇప్పుడు అసలు యాక్చువల్గా రెరా అనేది మన దగ్గర ఎందుకు వచ్చిందండి? ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ సచ్ థింగ్స్. మన హైదరాబాదే కానివ్వండి, ఢిల్లీయే కానివ్వండి, బాంబేనే కానివ్వండి, మీరు అక్కడికి పోతే అంత ప్రీ లాంచ్ సేల్స్ అంటే అడ్వాన్సులు తీసుకొనడం, ఇయర్స్ టుగెదర్ 10 years అయినా దాన్ని స్టార్ట్ చేయకపోవడం, దాన్ని ఇంకొకక్కడ ఇన్వెస్ట్ చేయడం, అలా చేస్తూ పోతుంది. కాబట్టి రెరా వచ్చింది. అండ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ క్రెడై తెలంగాణ, నేను ఈ ప్రీ లాంచ్ సేల్ ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ దట్ అండ్ వీ డోంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. చాలా వెరీ నైస్ టు హియర్ దట్ యు ఆర్ అగేన్స్ట్ ప్రీ లాంచ్ సేల్స్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్, వీటికి అడ్డుకట్ట వేయడానికి మీరు ఏమైనా చర్యలు తీసుకోవడం కానీ, ఎక్కడైనా ప్లాన్స్ కానీ ఉన్నాయా? అదేనండి, ఇప్పుడు వాట్ వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ నాట్ ఓన్లీ ద హోమ్ బయర్స్, వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు ఎడ్యుకేట్ ద బిల్డర్స్ కూడా చెప్తున్నాం. ఇప్పుడు సపోజ్ మా క్రెడై ఆర్గనైజేషన్ ఉంది, అందులో డిస్కషన్స్ స్టార్ట్ అయినాయి. మనం చెప్తున్నాం, ఒకవేళ ఎవరన్నా అదర్ దెన్ క్రెడై మెంబర్ చేస్తే వేరే విషయం, అట్లీస్ట్ మన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మన దగ్గర ఎవరన్నా అటువంటి వాళ్ళు ఉన్నా కూడా దయచేసి దాన్ని మానుకోండి అని మేము అది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రీ లాంచ్ సేల్స్లో ఏమీ లేదు. యూ డు నాట్, అక్కడ రెరా పర్మిషన్ ఉండదు, ఏం పర్మిషన్లో మీకు తెలియదు. ఏంటంటే మీకు ఒకటే, మీరు అక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే మనకు తక్కువ రేటుకు దొరుకుతుంది అనేది ఒకటి చూస్తున్నాం అంతే. డోంట్ గో టు ఎనీ ప్రీ లాంచ్ సేల్స్. దయచేసి వాళ్ళ దగ్గర కొనకండి. మీరు ఫైనల్గా నష్టపోయేది మీరే. ఈ ప్రీ లాంచ్ స్కామ్స్ కానీ, లేదా ప్రీ లాంచ్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయంటారు? అంటే హైదరాబాద్ తర్వాత మిగతా జిల్లాలలో తక్కువ, వరంగల్లో కొంత ఉంది. నేను చెప్తున్నా అంటే కొంచెం బిగ్ సిటీస్లో ఉన్నాయి. కరీంనగర్లో కొంత ఉంది, ఐ థింక్ నిజామాబాద్లో కొంత ఉంది,
మహబూబ్ నగర్ కొంత ఉంది, జిల్లాలో అన్ని జిల్లాలలో లేదు కానీ కొన్ని జిల్లాస్కి రెస్ట్రిక్ట్. వీటికి అడ్డుకట్ట వేయాలంటే మనం గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, మనం యాజ్ ఎ బిల్డర్స్గా మనం ఏం చేయాలి? సరే, ఇప్పుడు ఇది వీటన్నిటి కొరకు వచ్చిందే రెరా. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకు రెరా లేకుండే, మనకు రెరా కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. దే ఆర్ ఆన్ ద జాబ్ నౌ, చూస్తున్నారు, వాళ్ళకు కొన్ని నోటీసులు పంపేది జరుగుతున్నాయి. ఇంతకుముందు ఇటువంటి ఏమి లేకుండే. కాకపోతే నౌ దే నీడ్ టు స్పీడ్ అప్. ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా, అంటే వితౌట్ ఎనీ ఇది లేకుండా కనుక స్ట్రిక్ట్గా కనుక దే కెన్ డూ, వాళ్ళకు కూడా ఏమన్నా స్టాఫ్ ప్రాబ్లం ఉంటే స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటూ ఇంకా స్పీడప్ చేసి కనుక దృష్టి కనుక దాని మీద పెడితే డెఫినెట్గా వీ కెన్ కట్ దట్. సో యాక్చువల్గా రెరా కాన్స్టిట్యూట్ అయినా రెరాలో స్టాఫ్ లేదని ఒక టాక్ అయితే ఉంది. యాక్చువల్గా స్టాఫ్ లేరు, ఆ స్టాఫ్ ఎక్కువ లేకపోవడం వల్ల వాళ్ళు ఫోకస్ పెట్టలేకపోతున్నారు అని ఒక టాక్ అయితే ఉంది. ఎట్ ది సేమ్ టైము వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రీ లాంచ్ సేల్స్ అయ్యేవి ఎక్కువ కూడా సోషల్ మీడియా ఆధారంగానే వస్తాయి. ప్రతి బిల్డర్ ఇన్ ద సెన్స్ ప్రీ లాంచ్ చేసే బిల్డర్ కంపల్సరీ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూప్స్లలో ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నారు. సో రెరా కనుక ఆ సోషల్ మీడియా మీద ఫోకస్ పెడితే కనుక చాలా మందిని పట్టుకోవచ్చు అని బిల్డర్స్ చాలా మంది అంటున్నారు. అవునండి, బట్ రెరా చేయలేకపోతుంది. దే నీడ్ టు రిక్రూట్ ద స్టాఫ్ ఫస్ట్. ఎందుకంటే కావాలి, అవసరం. ఇటువంటి వాటి కొరకు ఇవన్నీ చేయాలంటే డెఫినెట్గా స్టాఫ్ అవసరం. మీరు అన్నట్టు సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి. డెఫినెట్లీ ఇఫ్ దే కెన్ ఫోకస్ ఆన్ సోషల్ మీడియా. అండ్ ఇంకొకటి ఏంటంటే పీపుల్ ఆల్సో షుడ్ కమ్ అవుట్ ఇన్ గివింగ్ కంప్లైంట్స్. ఇవ్వచ్చు, వచ్చి వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలి. ఏమన్నా ఉన్నాయనుకోండి, మనం రెరా దృష్టికి కనుక తీసుకుపోగలిగితే డెఫినెట్గా విల్ సీ సమ్ గుడ్ ప్రోగ్రెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోషం కలిగించే విషయం ఏంటంటే మీరు ప్రీ లాంచెస్ మీద చాలా అగేన్స్ట్ ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా మీరు కండెమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. మీకు గుడ్ న్యూస్ చెప్పాలా? కొల్లూరులో అన్విత ఇవానా సెకండ్ ఫేజ్ కు తాజాగా టీఎస్ రెరా పర్మిషన్ లభించింది. ఇప్పటికే అన్విత ఇవానా ఫస్ట్ ఫేజ్ స్పెషాలిటీస్ ను చూసి ముచ్చట పడుతున్న కొనుగోలుదారులు ఇక నుంచి సెకండ్ ఫేజ్ లోనూ ఫ్లాట్లను ఎంచుకునే అవకాశం లభించింది. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సెంట్రల్ కోర్ట్ యార్డ్ ను 3 ఎకరాల్లో డిజైన్ చేశారు. సెకండ్ ఫేజ్ లో వచ్చే 4 టవర్లలోని ప్రతి ఫ్లాట్ కు కోర్ట్ యార్డ్ వ్యూ, ఓఆర్ఆర్ వ్యూ, లేకపోతే విల్లా మరియు 100 ఫీట్ వ్యూ ఉంటుంది. అంటే ఎక్కడ ఆటంకాలు లేని వ్యూ ఉండటం వల్ల ప్రతి ఫ్లాట్ లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తుంది. పగటి వేళలో ప్రత్యేకంగా లైట్ వేసుకోవాల్సిన అవసరం రాదండోయ్. అంతేకాదు ప్రతి ఫ్లాట్ కూడా ఒక కార్నర్ యూనిట్ గా డివైడ్ అవుతుందని తెలుసా? అందుకే మీరేం చేస్తారంటే ఒక్కసారి మీ పిల్ల పాపలతో కొల్లూరులోని సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న అన్విత ఇవానా ప్రాజెక్ట్ను సందర్శించండి. అక్కడి ఎగ్జిక్యూటివ్లతో డిస్కస్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకున్నాక మీరొక్కరే కాదు, మీ బంధుమిత్రులతో కూడా ఇందులో ఫ్లాట్ కొనిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కోకాపేట్ తర్వాత అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్న ప్రాంతం కొల్లూరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేవారికి కోకాపేట్ తర్వాత వచ్చేది కొల్లూరు ఎగ్జిట్. ఇక్కడి సర్వీస్ రోడ్డు మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులోని ఐటీ కంపెనీలకి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. సోలార్ సైకిల్ ట్రాక్ కింద ప్రత్యేకంగా వాటర్ పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ వాటర్కి ఎలాంటి ఢోకా ఉండదు. వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో వాటర్ షార్టేజ్ సమస్య ఉండదు అనే చెప్పాలి. పైగా అంతర్జాతీయ స్కూళ్లకి చేరువగా ఉండడం వల్ల చిన్నారుల ఎడ్యుకేషన్ విషయం గురించి చింతించక్కర్లేదు. ఇక్కడికి చేరువలోనే రైల్వే స్టేషన్ హబ్ కూడా డెవలప్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి ప్రాంతంలో నివసించాలి అని భావించేవారి ముందున్న ఒక చక్కటి ఆప్షన్ అన్విత ఇవానా. అన్విత గ్రూప్ ప్రత్యేకత ఏమిటి అంటే నిర్మాణ నిబంధనల్ని పాటిస్తూ నాణ్యత మీద దృష్టి సారించడం. అందుకే దుబాయ్, డల్లాస్ వంటి నగరాల్లోని పలు ప్రాజెక్టుల్లో ముఖ్య భూమిక పోషించింది అన్విత గ్రూప్. దాదాపు 28కి పైగా ల్యాండ్మార్క్ ప్రాజెక్టుల్లో నిర్మాణపు పనులు, ఇంటీరియర్ ఫిట్అవుట్స్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలా ఘనమైన ట్రాక్ రికార్డు గల అన్విత గ్రూప్
హైదరాబాదులోకి ప్రవేశించి కొల్లూరులో అన్వితా ఇవానా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ని ఆరంభించింది. కొల్లూరులో ఆరంభమైన అన్వితా ఇవానా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో కొనుగోలుదారులకు అందించాలి అన్న లక్ష్యంతో అన్వితా ఇవానా సంస్థ కృతనిశ్చయంతో ఉంది. మొదటి ఫేజ్లో భాగంగా జరుగుతున్న 2 టవర్ల నిర్మాణపు పనుల్లో భాగంగా మొదటి టవర్లో 16వ అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతుండగా 13వ అంతస్తులో బ్రిక్ వర్క్ జరుగుతోంది. మరోవైపు లోపలి భాగంగా ప్లాస్టరింగ్ పని కూడా మొదలుపెట్టేశారు. ఇక 2వ టవర్ విషయానికొస్తే 12 అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతూ ఉండగానే మరోవైపు ఇంటర్నల్ ప్లాస్టరింగ్ 10వ ఫ్లోర్లో జరుగుతోంది. మరో 3 వారాల్లో ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ పనులు కూడా జరుగుతాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే హెచ్ఎండిఏ మార్టిగేజ్ ఫ్లాట్స్ని మినహాయిస్తే ఇందులో సుమారు 27 ఫ్లాట్లు మాత్రమే అమ్మకానికున్నాయి. సెకండ్ ఫేజ్లోనూ 13 ఎకరాల్లో 36 అంతస్తుల ఎత్తులో 6 టవర్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని రచించారు. ఇందులో వచ్చేవి మొత్తం 390 ప్లాట్లు. 14 మరియు 15 అంతస్తులో దాదాపు 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాల్ని డిజైన్ చేశారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్స్తో పాటు హోమ్ థియేటర్ని కూడా ఇందులో డిజైన్ చేశారు. 2 ఫేజుల్లో కలిపి సుమారు 1,00,000 చదరపడుగుల్లో క్లబ్ హౌస్ని డెవలప్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్ని 44,000 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. 2 ఫేజుల్లో కలిపి దాదాపు 1,800 ఫ్లాట్లను అన్వితా సంస్థ డెవలప్ చేస్తోంది. హైదరాబాద్లో స్టన్నింగ్ ప్రాజెక్ట్స్ను డిజైన్ చేయడమే కాకుండా క్వాలిటేటివ్ కన్స్ట్రక్షన్ పనుల్ని చేపడుతూ బయ్యర్లకు చేసిన ప్రామిస్ కంటే ముందే ఫ్లాట్లను డెలివరీ చేయడానికి సంసిద్ధమవుతున్న టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ మేనేజింగ్ పార్ట్నర్ యార్లగడ్డ మురళీకృష్ణ గారు మా రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యాడ గారికి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాలతో పాటు కొనుగోలుదారులు ఫ్లాట్లను ఎలా ఎంపిక చేసుకోవాలనే విషయంలో ఆయన ఏం చెబుతున్నారు ఒకసారి చూద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెరీ స్పెషల్ గెస్ట్. ఆయన మరెవరు కాదు, టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ మేనేజింగ్ పార్ట్నర్ మురళీకృష్ణ గారు. మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. హలో మురళీకృష్ణ గారు. హలో అండి. మీరు చాలా బిజీగా ఉంటున్నారు సార్. నేను లాస్ట్ 2 months ట్రై చేస్తున్నాను. ఎంత బిజీగా ఉన్నారంటే అంత బిజీగా ఉండకపోయారు మీరు. అసలు మీరు మాకు టైమే ఇవ్వట్లేదు. ఏంటి సార్ అసలు ఎందుకు మీరు అంత బిజీగా ఉండడానికి కారణం? మీరు చెప్పినట్టుగా చూస్తూనే ఉన్నారు. నేను 24/7 నా మైండ్ అంతా కూడా ప్రాజెక్ట్ చుట్టూనే ఉంటుంది. ప్లానింగ్లోనో, డిజైనింగ్లోనో, ఎగ్జిక్యూషన్లోనో మంచి ప్రోడక్ట్ అందించాలి అనే ప్రయత్నంలో ప్రాజెక్ట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయటం వల్ల మీకు టైం ఇవ్వలేని కారణం. అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు రండి, మా ప్రాజెక్ట్ కూడా చూసినట్టు ఉంటుంది, ఇక్కడే చక్కగా ఇంటర్వ్యూ చేసుకుందాం అని చెప్పి. అది అంత తప్పితే కారణం. మీరు మియాపూర్లో నైలా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. సో ఈ డిజైన్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది సార్? ఆన్ అండ్ యావరేజ్గా ఎన్ని మంత్స్ పట్టింది? ఎన్ని గంటలు కష్టపడ్డారు మీరు? ఇట్ ఈస్ ఎ ప్యాషన్ జాన్సన్ గారు. ఇట్ ఈస్ ఎ ప్యాషన్ టు గివ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ టు ద మార్కెట్. ఎవరు చేయలేంది మనం చేయాలని ఒక తపన, క్వాలిటీలో మనం బాగా చేయాలనే ఒక తపన, స్పీడ్గా చేయాలనే తపన, వీటన్నిటిని బేస్ చేసుకొని డిజైన్ ఆస్పెక్ట్స్ అన్ని చేసుకొని మాకు ప్లానింగ్ స్టేజ్లో 6 to 8 months టైం పట్టింది. బ్రహ్మాండంగా ప్లాన్ చేసాము. కరెక్ట్గా February 6వ తారీఖు మేము స్టార్ట్ చేసాం. కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ టుడే. సో బికాస్ ఆఫ్ అవర్ డెడికేషన్ యాజ్ ఎ టీమ్ ఫర్ మేనేజ్మెంట్, బికాస్ ఆఫ్ అవర్ కమిట్మెంట్ టు ద కస్టమర్, బికాస్ ఆఫ్ అవర్ you name it, whatever quality we need to adapt as part of the project progress and quality, we have taken every best example in the market. సార్ మరి 2 years క్రితం ప్రాజెక్ట్ లాంచ్ చేశారు కదా, నైలా ప్రాజెక్ట్ కరెంట్ స్టేటస్ ఏంటి? మీరు చూశారు జాన్సన్ గారు. మొత్తం కూడా మేము టోటల్గా అంటే దీన్ని ఒక 3 partsగా డివైడ్ చేద్దాం. అంటే 1 is స్ట్రక్చర్, 2nd is MEP, 3rd is ఫినిషెస్. స్ట్రక్చర్ పరంగా 90% కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్టు. 90% కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 10% వీఆర్ టార్గెటెడ్ టు అచీవ్ బై ఎండ్ ఆఫ్ May or June. సో విల్ బి కంప్లీటింగ్ 100% స్ట్రక్చర్. సైమల్టేనియస్గా MEP అండ్ ఫినిషెస్ ఆల్సో గోయింగ్ ఆన్. ఫినిషెస్ కూడా 30% to 40% అయిపోయినాయి. MEP కూడా ఒక 50 to 60% అయిపోయింది. సో అవర్ టార్గెట్ టు కంప్లీట్ ఎట్ ద ఎర్లియస్ట్ అన్కాంప్రమైజ్డ్ విత్ అన్కాంప్రమైజ్డ్ క్వాలిటీ. సార్ నేను యాక్చువల్గా చిన్నతనంలో ఫేమస్ 5 అనే ఇంగ్లీష్ సీరియల్స్ చూసేవాడిని టీవీలో, దూరదర్శన్లో అప్పట్లో. ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ రియాలిటీలో మళ్ళీ ఫేమస్ 4 మీ టీమ్ 4 చూస్తున్నాను.
సో ఈ టీమ్ 4 అనేది అసలు ఎట్లా స్టార్ట్ అయింది? Team 4 is basically a basic leadership principles which we all know about: truth, trust, transparency, and teamwork. These are the 4 core principles we adapted. And that is the first point. Second point, all of us are highly professionals. See, every you take all 4 of us, everybody has got a professional background, at least managing a few millions of accounts in earlier sectors or whatever it is. Completely professional background, professional approach. So therefore we joined together. Naturally it is become successful. So the combinations of the 4 combinations are really good combinations, and we discuss to each other. We agree on the things. నౌ లెట్స్ కమ్ టు అవర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కరెంట్ సిచ్యువేషన్. సో ఎలా ఉందంటారు మార్కెట్? ఇప్పుడు డిసెంబర్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రియల్ ఎస్టేట్ మార్కెట్ లాస్ట్ ఈ 3-4 monthsలో ఎలా ఉందంటారు? As part of the market up and downs are very natural in real estate industry. But when it comes to as a team 4, our philosophy, we want to stand as a best every time. We only choose the only one path. See, when everybody is making profit, there are people who loses the business also. When everybody is losing, there are people who makes the money. It is our choice which side we wanted to stand. So irrespective of the market conditions, definitely we wanted to perform better, for which location may support you, your quality may support you, your sales team may support you, your progress may support you. There are n number of philosophies why the companies will succeed even the down times. So down times we see that as an opportunity. See, naturally a new government has come. It takes for them also time to stabilize and all, but we are looking overall Hyderabad market very progressive and prospective. మీరు ఈ మధ్య ఆల్మోస్ట్ 2 daysలో 120 కంటే ఎక్కువ ఫ్లాట్స్ అమ్మారు కదా. సో అది ఎట్లా సాధ్యమైంది? హైదరాబాద్లో చాలా మందికి అది ఒక షాకింగ్గా ఉంది. అసలు ఎట్లా సాధ్యమైంది మీకు? Planning will help us a lot, and we thought of proving that the Hyderabad stands always number 1. So we have taken a call. We have discussed among all the directors, and we have decided to go to the market, explain the product, explain about the location, and explain about our previous projects. So let us see what is going to happen. Definitely My Home Aparna, they are big brothers to all the builders. Definitely they might achieve the numbers, good numbers. But in spite of, when you compare with them, we decided to go to the market, and we tremendous response from the market. Therefore we could able to achieve 130 flats, close to 129 or 130. We have closed some close number, which is somewhere 3 to 4 lakh SFT. It is definitely, Arca is a premium project. It stands one of the benchmark project in Hyderabad. Real estate arena, people will talk about Arca. So that is the level of specifications, that is the level of product, that is the level of ceiling heights. So everything is top notch and first class we are offering to the market. సో ఆ 130 ఫ్లాట్స్ కొన్న వాళ్ళలో ఎక్కువ మంది అంటే ఏ సెగ్మెంట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు? ఐటీ వాళ్ళు ఉన్నారా, ఎన్ఆర్ఐస్ ఉన్నారా, లేకుంటే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారా? It is when you see the data, when you dissect the data, we see the mixed trends. There are NRIs, there are business peak community, there are top IT officials. So because the ticket size is a little high, yes, so super luxury uber luxury project. We are offering for a reasonable price. So we got a mixed crowd, business community and IT CEOs, doctors are there, good business communities are there. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప విషయాలు, అనేక విషయాలు మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. హైదరాబాద్లో టాప్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 34 అంతస్తుల ఆకాశహమ్యమే వాసవి క్రౌన్ ఈస్ట్. హెచ్ఎండిఏ ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు కూతవేటు దూరంలో వాసవి గ్రూప్ ఈ లగ్జరీ ప్రాజెక్టును డెవలప్ చేస్తుంది. కనెక్టివిటీ, లగ్జరీ పక్కపక్కన దర్శనమిచ్చే హై అండ్ లగ్జరీ నిర్మాణమే వాసవి క్రౌన్ ఈస్ట్ అని ఈ ప్రాజెక్టును సందర్శించిన కొనుగోలుదారులు సైతం అంటుండడం విశేషం. మరి ఈ ప్రాజెక్ట్ పై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దాం.
హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్లోని ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్ అనే లగ్జరీ స్కై స్క్రేపర్ను నిర్మిస్తోంది. రెరా అప్రూవల్ గల ఈ ప్రాజెక్టును సుమారు 2 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చేవి కేవలం 2 టవర్లే. ఒక్కో టవర్ ఎత్తు సుమారు 34 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఇందులోని నివాసితులు మోడర్న్ ఎమ్యూనిటీస్ ను ఎంజాయ్ చేయడానికి హై అండ్ క్లబ్ హౌస్ ను సుమారు 26,600 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టును వాసవి గ్రూప్ ఎంతో బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దింది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 100 అడుగుల నుంచి ప్రాజెక్ట్ సైట్ లోకి నేరుగా వెళ్లొచ్చు. క్రౌన్ ఈస్ట్ నుంచి ఉప్పల్ మినీ శిల్పారామంకు అలా నడుచుకుంటూ వెళ్లొచ్చు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, రామాంతపూర్, హబ్సీగూడ వంటి డెవలప్డ్ కాలనీలన్నీ వాసవి క్రౌన్ ఈస్ట్ కు చుట్టుపక్కల ఉంటాయి. ఇక ఆసుపత్రులు, స్కూళ్లు, ఎంటర్టైన్మెంట్ హబ్లు వంటివి 1 నుంచి 2 కిలోమీటర్ల లోపే ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకతల కారణంగానే వాసవి క్రౌన్ ఈస్ట్ అంటే బయ్యర్లకు ఎక్కడలేని ఇంట్రెస్ట్ పెరిగింది. వాసవి గ్రూప్ పేరు చెబితే చాలు ముందుగా ప్రతి ఒక్కరికి ఎర్రం విజయ్ కుమార్ గారి గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆయన 3 దశాబ్దాల నుంచి అద్వితీయమైన పనితీరును హైదరాబాద్లోని అనేక ప్రాజెక్టులో కనబరుస్తున్నారు. ఆయన ప్రభావం వాసవిలోని ప్రతి ప్రాజెక్టులో ప్రస్ఫుటంగా దర్శనమిస్తుంది. క్వాలిటీ, ఇన్నోవేషన్, కమ్యూనిటీ డెవలప్మెంట్ వంటి అంశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఈస్ట్ హైదరాబాద్లోని ఇంటి కొనుగోలుదారులకు ప్రప్రథమంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఫెసిలిటీని పరిచయం చేశారు. ఈ ప్రాజెక్టులో హై స్పీడ్ లిఫ్ట్లు, మోడర్న్ జిమ్, పైప్డ్ గ్యాస్ సిస్టమ్, 100% పవర్ బ్యాకప్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్నది 10 స్కై విల్లాల ఫ్లోర్ హైట్ సుమారు 11 ఫీట్లు ఉంటుంది. ఈ విల్లాల్ని ఇటాలియన్ మార్బుల్, ప్రీమియం శానిటరీ ఫిట్టింగ్లతో డిజైన్ చేస్తుండటం విశేషం. ఇలాంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ ను ఈస్ట్ హైదరాబాద్ లో పరిచయం చేయడం వల్ల బయ్యర్లు వాసవి క్రౌన్ ఈస్ట్ పై ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అమ్మకాలు జరగటం లేదనే విషయం వాస్తవమేనా? అసలు హైదరాబాద్లో ప్రీ లాంచ్లకు అడ్డుకట్ట పడాలంటే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాలపై తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సిహెచ్ ప్రభాకర్ రావు స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ సిహెచ్ ప్రభాకర్ రావు గారు. తెలంగాణలో ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది అనేటువంటి విషయాల్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ రంగంలో కొద్దిగా స్తబ్దత ఏర్పడింది అని చెప్పేసి అనే మాట వింటూ ఉన్నాం, నిజమేనా? రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత అనేది ఇటు కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా ఎలక్షన్స్ టైంలో కూడా కొంత స్తబ్దత ఉంటూ వచ్చిందండి. కొంత దీనికి కారణం ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేది ఒక ప్రచారం విపరీతంగా జరిగింది. దానికి అరికట్టడానికి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తర్వాత ఒక అపోహ అంటూ వచ్చింది, రేట్లు పడిపోతాయి, రేట్లు తగ్గుతాయి, రియల్ ఎస్టేట్ రంగం ఢమాలో కుదేలు ఇలాంటి ప్రచారాలు జరిగినప్పుడు మనిషిలో ఒక ఆశ ఉంటుంది, ఒక రేటు తగ్గుతుందేమో అనేటువంటి ఆశతోటి జనాలు కాస్త స్లోగా ఉన్నారు తప్పితే ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది, మార్కెట్ ఉంది, ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఎంక్వైరీస్ మామూలుగా సాఫీగా 10 ఎంక్వైరీస్ గంటకు 5 మంది రావడం, గంటకు 10 మంది రావడం, అడగడం జరుగుతున్నది. కానీ దీన్ని మా సేల్స్ కింద కన్వర్ట్ కావడం కొంచెం స్లో అవుతున్నది. అది కాకుండా అబండెంట్ సప్లై వచ్చేసింది. ఇప్పుడు దేశంలో ఎక్కడ లేనటువంటి విధానం హై రైజ్ బిల్డింగ్స్, ఎఫ్ఎస్ఐ లేదు, స్కైయర్లు కూడా వస్తారు. సో దాంతో ఏంటంటే అంతకుముందు పర్చేజర్స్ మార్కెట్ కాదు, ఇది బిల్డర్స్ మార్కెట్ ఉండేది, లిమిటెడ్గా ఉండేది. ఇప్పుడు నేను కొనకపోతే నాకు దొరకదేమో అని. ఇప్పుడు 10 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆగుదాము, ఏమైంది,
ఇది కాకపోతే ఇంకోటి ఉంది, ఇంకోటి కాకపోతే ఇంకోటి ఉంది. అది కాకుండా మన రాష్ట్రంలో కూడా ఏంటంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీగా కట్టడాలు జరుగుతున్నాయి కాబట్టి నాణ్యతలో కానీ ఎక్కడ లోపం లేకుండా జరుగుతున్నాయి. ఆప్షన్స్ విపరీతంగా ఉన్నాయి, అవైలబిలిటీ ఉంది కాబట్టి స్లో కొంచెం అయినట్టు మాట వాస్తవమే. బట్ ఎక్కడ రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం కానీ డమాలు కానీ కుదేలు కానీ అనేటువంటిది తప్పు. అలాగనే మీరు ఇందాక ప్రీ లాంచ్ ఇది అని చెప్పేసి అన్నప్పుడు కూడా సహజంగానే హెచ్ఎండిఏ కానీ లేకపోతే టిఎస్ రేరా ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఈ ప్రీ లాంచ్ ప్రోగ్రామ్స్కి వీటికి ఎందుకని అడ్డుకట్ట పడలేకపోతుంది? ప్రీ లాంచ్ ఆఫర్స్లో అన్ఫార్చునేట్గా ఏంటంటేనండి, దీనిలో మోసపోయిన వ్యక్తులు ఏదో కాస్త ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ కాస్త చదువు లేని వాళ్ళు కానీ కాదు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. దీనిలో వచ్చేటప్పటికి రేటు తక్కువ వస్తుంది. బట్ జనరల్గా ఏంటంటే మీకు ఒక నానుడు ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు. సో మనము ఇల్లు కొనాలన్నా కూడా బిల్డర్స్ సంబంధించి కూడా అతను ఏమేం చేసి కట్టాడు, అతను ఈ వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తే కాదా అని ఆలోచించట్లేదు. తప్పెక్కడ ఉంది? నేను ఒక పని చేస్తున్నాను అంటే ఆ పనిని ఎంకరేజ్ చేసేయడానికి 10 మంది రెడీగా ఉన్నారు, మీరు చేయండి మేము కొంటాం అంటున్నారు. నేను 7,000కి 10,000కి అమ్మాలనుకోండి, నేను 4,000కి ఎలా అమ్ముతాను? కనీసం అది ఆలోచించకుండా నాకు 4,000కు దొరికిందని ఆలోచిస్తున్నారే తప్పితే వీడు నిజంగా కట్టగలడా లేదా, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడు ఏమైనా వెంచర్లు చేశాడా, వీడి అనుభవం ఏంటి. మా లాంటి అసోసియేషన్లు ఉంటాయి, అసోసియేషన్లు అడిగితే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. లేదండి ఇతను మా మెంబర్ కాదు, ఎందుకంటే మాకు కూడా కొన్ని కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటాయి. మోసపుచ్చకూడదు కానీ, డీవియేషన్స్ చేయకూడదు కానీ, మనం రూల్స్ అతిక్రమించకూడదని ఇలాంటి కోడ్ ఆఫ్ ఎథిక్స్ పెట్టుకుంటాం. సో మేము కొంత సజెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అలాంటిది కాకుండా నాకు తెలిసిన వాడు కొన్నాడు, నా ఫ్రెండ్ కొన్నాడు కాబట్టి అది మంచిదే అయి ఉండొచ్చు. కేవలము ఎక్కడ ఏ చిన్న వస్తువు అయినా కూడా 10 షాపులు తిరిగి ఒక షర్ట్ కొంటారు. జీవితంలో కూడబెట్టిన సంపాదన అంతా ఒక చోట పెట్టేటప్పుడు మటుకు నాకు తెలిసిన వ్యక్తి కొన్నాడు, అతను బాగా చూసుకొని కొంటాడు అంటారే కానీ అతను ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటివి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాం. మీరు ఏ ఫ్లాట్ కొనేటప్పుడు కానీ ప్లాట్ కొనేటప్పుడు కానీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటివి. బట్ అన్ఫార్చునేట్గా అది జరగట్లేదండి. మోసపోవడానికి అవకాశం ఉంది. మోసపోవడానికి అవకాశం ఉన్నప్పుడు మోసం చేసేవాళ్ళు పుట్టుకుంటూ వస్తారు. ఫార్చునేట్గా ఏంటంటే ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరు చేయట్లేదు. వీళ్ళందరూ బయట నుంచి వచ్చి పబ్బం కడుక్కొని విడిపోతున్నారు, మళ్ళీ కనపడటం లేదు. అలాంటి వ్యక్తుల దగ్గర వీళ్ళు మోసపోతున్నారు. మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఈ వారం మా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు పవర్డ్